ఓబీపీ వాళ్ళు ఉంటారు. లోబీపీ వాళ్ళు ఏం చేయాలా, దీన్ని ఉప్పులో పెట్టుకుని ఒకటి నమలుకొని తినాలా, అలా కాల్చి లేదా నూనెలో. ఓకే ఓకే. ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ తీసుకుంటుంది. ఓకే ఓకే. ఇది చాలా అద్భుతమైన వంటింట్లో దాగిన ఒక గొప్ప గుణకారి. ఎంత బీపీ ఉన్న వాళ్ళని ఎంత కంట్రోల్ చేశారు సార్ మరి మీరు మామూలుగా? ఇది ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, వాడికి ఫెరాల్స్ వచ్చేసింది. అప్పుడు కొట్టి ఒక అర్ధగంట నా దగ్గరకు వచ్చారు, వాళ్ళు స్ట్రోక్ కొట్టి వచ్చారు నా దగ్గరికి. ఇంకా మూలికలు తేవడం టైం లేదు. అప్పుడు ఏం చేశాను, ఈయన చిత్తకొట్టి మధ్యలో కలిపి తాపేశాను. ఓకే ఓకే. 5 నిమిషాలు ఈ ఫింగర్ మూవ్మెంట్ అంతా కంట్రోల్కి వచ్చేసింది. 3 రోజులు నా దగ్గర అడ్మిట్ పెట్టుకొని ఒక పసురులు ఇచ్చి, పసురుతో పాటు ఎల్లిపాయలు ఇచ్చాను. 3 రోజుల్లో ₹1 తీసుకోకుండా వాళ్ళని బాగు చేశాను. నాకు ఆ స్టేట్మెంట్ కానీ ఆ అమ్మాయి, మా నాన్నగారు బాగు చేస్తారు రసూల్ గురువు గారు అని. ఓకే. నేను మెయిన్ మన నాబీ రసూల్ గారితో ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, చాలామంది పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 రకాల జబ్బులకి ఇంటి వద్దనే ఎప్పుడు వచ్చినా సరే, అర్ధరాత్రులు తలుపు తట్టినా సరే ఆయన ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ వైద్యం ఏంటి సార్, అంటే ఏ డిసీజులకు మీరు చేస్తూ ఉన్నారంటే? నేను ఫస్ట్ మా నాన్నగారు ఇస్తుండ్రి పాములు తేళ్లు గరిస్తే 1993లో మా నాన్నగారు కాస్త మెత్తబడ్డారు. అప్పటి నుంచి నాకు కొన్ని ప్రమాణాలు చేపించాడు. చావు దగ్గరికి వెళ్ళినా కానీ విష సర్పాలకి నువ్వు డబ్బు తీసుకోకూడదు. అది 1993 నుంచి విషకాట్ల మందు ఫ్రీ ఉంది. ఆ కుక్కలు కావచ్చు, తేళ్లు కావచ్చు, ఏ డిసీజ్ కానీ ఈ విషానికి సంబంధించి దీనికి అంత మందు ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత కిడ్నీలో రాళ్ళు కరిగేకి, ఆ తర్వాత జాండీస్కి నేను జాండీస్ మెడిసిన్ ఇస్తుంటే మెడికల్ యూనివర్సిటీ టీడీ యూనివర్సిటీ వారు వచ్చి నన్ను పరిశీలన గావించి చెక్ చేసి, నేను ఇచ్చే మందు వాళ్ళ ల్యాబ్లో చెక్ చేసి నాకు ఒక అర్హత పత్రాన్ని కూడా వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే. ఒక చిన్న వెల్లుల్లి తీసుకొని రండి, బీపీని మటుమాయం చేస్తానని చెప్పేసి అన్నారు. 1 కప్పు వాటర్, 1 కప్పు పాలు తీసుకొని కలిపి దీన్ని చిత్తగొట్టి అందులో వేసి బాగా మరిగిస్తే 1 గ్లాసు నీరు అన్ని ఇగిమిరిపోయి 1 గ్లాసు పాలు మాత్రమే నిలవాల. దీన్ని ప్రతిరోజు టిఫిన్కి ముందుగా 1/2 కప్పు పాలు తీసుకుంటే ఇది 10 రోజులు మాత్రమే తీసుకోవాలా, లేకుంటే మళ్ళీ లో బీపీకి వచ్చేస్తుంది. ఓకే. ఇది అటువంటి సమయం ఉన్న వారు ఏం చేయాలి, రోజు మార్చి రోజు తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే మీ బీపీ సమస్య అస్సలు ఉండదు. ఓకే. ఇది ఒక పద్ధతి. ఇక మాకు పాలు లేవండి, మాకు గేదెలు లేవు, ఆవులు లేవు అనేది కూడా నా కాడికి వస్తారు. అప్పుడు ఏం చేయాలా అంటే ప్యాకెట్ పాలు తీసుకోకూడదా సార్? బాగుండవు అది. ఓకే. అందులో ఏంది ఉండదు, అంత తీసేసి మనకి ఇచ్చేది. ఓకే. అప్పుడు ఏం చేయాలా, ఈ వెల్లుల్లి ముద్దని దీనికి మట్టి పోయాలా, ఎర్ర మట్టి పూసి దీన్ని నిప్పుల పైన పెట్టాలా. ఇది జానపద వైద్యం అంటారు. ఓకే. పల్లెటూరు చేసుకునే వైద్యం ఇది. దీన్ని అలా ఎర్రమట్టి పూసి నిప్పుల పైన ఒక 10 నుంచి 20 నిమిషాలు వేసి తీసి రోజు భోంచేస్తానే ఇంక నిద్రపోయే ముందుగా 1 రెబ్బని ఇలా 1 రెబ్బని తినడం, కాస్త నీళ్లు తాగి వెళ్ళిపోతారు. కానీ పచ్చి వెల్లుల్లి రెబ్బ తిన్నారంటే అది 1/4 చేసి పెట్టేస్తుంది. అలా తినకండి. ఒకవేళ ఆ పల్లెటూరు వాసం కాక మేము పట్టణంలో ఉన్నామంటే వాళ్ళు ఏం చేయాలా, 1 పట్టెడు వెల్లి రెబ్బలు తీసుకొని 100 గ్రాముల మంచి నెయ్యిలో వేసి దీన్ని రోస్ట్ మాదిరి చేయాలా. ఆహారం మధ్యాహ్నం భోజనంలో 2 టీ స్పూన్ల ఈ నెయ్యి, 2 ఎల్లిపాయలు పెట్టుకొని తీసి బీపీ కాదు, క్యాన్సర్ కూడా, లివర్ క్యాన్సర్ కానీ, హార్ట్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ లివర్ క్యాన్సర్ ఇవన్నీ మొట్టమొదటి కేవలం ఈ ఎల్లిపాయతో మాత్రమే. వెల్లిపాయ వచ్చేసేసి మామూలుగా మన రక్తాన్ని పలుచబడడానికి కూడా ఉపయోగపడుతుంది, శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది. బ్లడ్ థిన్నర్. ఇక పచ్చళ్ళు చేస్తాం ఇంట్లో. ఉదాహరణ పల్లీల పచ్చడి తీసుకుందాం. పల్లీల పచ్చళ్ళు, పల్లీలు ఏం చేస్తా, బీపీని పెంచుతాయి. ఉప్పు బీపీ పెంచుతుంది. మిరపకాయలు అది కూడా బీపీ పెంచుతాయి. ఇవన్నీ బీపీ పెంచితే ఒకటి కొత్తిమీర ఆకు ఉంటుంది. ఈ కొత్తిమీర ఆకు రక్త శుద్ధి చేస్తుంది. కానీ ఈ మిగతా వస్తువులంతా కంట్రోల్ చేయడానికి ఇది యాంటీబయాటిక్గా ఉంటుంది ఎల్లిపాయ. ఓకే ఓకే. ఇది ఎట్లా అంటే మామూలుగా ఎన్ని రోజులు, మనకు 10 రోజుల్లో తెలిసిపోతుందా సార్? 24 గంటల్లో బీపీ కంట్రోల్ వచ్చేస్తుంది. ఇది 24 గంటల్లో 24 అవర్స్. మీరు హై బీపీ వాళ్ళకి చెప్పారండి, లో బీపీ వాళ్ళు ఉంటారు. లో బీపీ వాళ్ళు ఏం చేయాలా, దీన్ని ఉప్పులో పెట్టుకుని ఒకటి నమలుకొని తినాలా, అలా కాల్చి లేదా నూనెలో. ఓకే ఓకే. ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ తీసుకుంటుంది. ఓకే ఓకే. ఇది చాలా అద్భుతమైన వంటింట్లో దాగిన ఒక గొప్ప గుణకారి. ఎంత బీపీ ఉన్న వాళ్ళని ఎంత కంట్రోల్ చేశారు సార్ మరి మీరు మామూలుగా? ఇది ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, వాడికి ఫెరాల్స్ వచ్చేసింది. అప్పుడు కొట్టి ఒక అర్ధగంట నా దగ్గరకు వచ్చారు, వాళ్ళు స్ట్రోక్ కొట్టి వచ్చారు నా దగ్గరికి. ఇంకా మూలికలు తేవడం టైం లేదు. అప్పుడు ఏం చేశాను,
ఈయన చిత్తకుట్టి మధ్యలో కలిపి తాపేశాను వానికి. ఓకే ఓకే 5 నిమిషాలు ఈ ఫింగర్ మూమెంట్ అంతా కంట్రోల్కి వచ్చేసేది. ఓ 3 రోజులు నా దగ్గర అడ్మిట్ పెట్టుకొని ఒక పసురులు ఇచ్చి పసురుతో పాటు ఎల్లిపాయలు ఇచ్చాను. 3 రోజుల్లో ₹1 తీసుకోకుండా వాళ్ళని బాగు చేశాను. నాకు ఆడ స్టేట్మెంట్ కానీ ఆ అమ్మాయి మా నాన్నగారు బాగు చేస్తారు రసూల్ గురువు గారు అని. ఓకే నేను మెయిన్ మన